ప్రపంచ రాజధానిలో పేదలకు చోటు లేదని మరోసారి ప్రకటించారు ఏపీ ముఖ్యమంత్రి. అమరావతిలో చంద్రబాబు, మంత్రి నారాయణ పెద్ద పెద్ద భవంతులు కట్టుకోవచ్చుగాక పేదలకు చిన్న గూడు కూడా ఉండకూడదంటున్నారు. ఇదే న్యాయం అని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాజధానిలో పేదలు ఇళ్లు కట్టుకుంటే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందంటూ వక్రభాష్యం చెప్తున్న కూటమి పాలకుల విధానాలను ఎండగడుతున్నారు. 50,000 పేదల పట్టాలను రద్దు చేస్తే ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ప్రజా రాజధాని అమరావతి అంటూ ఉపన్యాసాలే తప్ప అక్కడి పేదలకు చోటు లేదంటున్నారు చంద్రబాబు. గత ప్రభుత్వం పేదలకు ఇచ్చిన పట్టాలను రద్దు చేసి తమ సంకుచిత బుద్ధిని చాటుకున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 50,000 మంది సొంతింటి కలల్ని కలలుగానే మిగిల్చారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్కరంటే ఒక్కరికి కూడా సెంటు భూమి కూడా ఇవ్వని చంద్రబాబు జగన్ ఇచ్చిన 50,000 పట్టాలను రద్దు చేసి రాజధానిలో పేదలకు స్థానం లేదని చెప్పకనే చెప్పారు. సామాజిక సమతూకం, స్థానికులకు ప్రాధాన్యం, మహిళా సాధికారత, పేదల సొంతింటి కలను నెరవేరుస్తూ రాజధాని అమరావతిలో పేదలకు వైఎస్ జగన్ ఇచ్చిన ఇళ్ల స్థలాలను చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా రద్దు చేసింది. తద్వారా పేదలకు రాజధానిలో ఉండే అర్హత లేదని తేల్చి చెప్పింది. రాజధాని అంటే కొంతమందికి మాత్రమే సొంతమని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా పేదలకు కేటాయించిన భూమిని వెనక్కి తీసుకునేందుకు కేబినెట్ పచ్చ జెండా ఊపింది. పేదలకు కేటాయించిన భూములు రెవెన్యూ శాఖ నుంచి తిరిగి సిఆర్డీఏకి అప్పగించాలని నిర్ణయించింది. RF5లో పేదల ఇళ్ల స్థలాల కోసం మే 9, 2023న జారీ చేసిన జీవో 59 ద్వారా రెవెన్యూ శాఖ చేసిన కేటాయింపులను సిఆర్డీఏ తీర్మానం మేరకు రద్దు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలపడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పట్టాలు ఇచ్చినటువంటి దాన్ని క్యాన్సిల్ చేశారు. అంటే అమరావతి అది ఎవరి రాజధాని? ప్రజల రాజధాని అని పదే చెప్తున్నారు కదా. పేద ప్రజలు, సామాన్య ప్రజలు, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి వాళ్ళకి ఇల్లు లేనటువంటి వాళ్ళకి నగరంలో ఐడెంటిఫై చేసి వాళ్ళకి పట్టా ఇచ్చి ఇల్లు కట్టించాలని చెప్పని శంకుస్థాపన చేసిన తర్వాత మీరు రద్దు చేసి ఈరోజు 2 సంవత్సరాలైంది. మేము వేరే చోట ఇస్తామన్నారు. సెంటు కాదు 2 సెంట్లు ఇస్తామన్నారు, కాదు 3 సెంట్లు ఇస్తామన్నారు. ఏమైంది? విజయవాడ నగరంలో 25,000 మందికి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి, ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి, ఇల్లు కట్టించి ఇవ్వాలి. మీరు చెయ్యరు. మా ప్రభుత్వం చేస్తే దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ అని బురద జల్లడము, మీకున్నటువంటి పత్రికల్లో ఎడాపెడా రాయించడము. ఈ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉండకూడదు అనే ఉద్దేశంతో 30 లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు కొనిచ్చారు. R5 జోన్లో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన 50,000 మందికి పైగా నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి పట్టాలిచ్చింది గత జగన్ ప్రభుత్వం. దానిని భారీ లేఅవుట్గా అభివృద్ధి చేశారు. ఆ స్థలాలను రద్దు చేస్తూ తాజాగా ఏపీ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాజధాని అంటే కొంతమందికి మాత్రమే సొంతమని మరోసారి తన బుద్ధిని చాటారు చంద్రబాబు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అక్కా చెల్లెమ్మల యొక్క సొంతింటి కలను సాకారం చేస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం రికార్డు స్థాయిలో 31.19 లక్షల మందికి ఇళ్ల పట్టాలను ఇచ్చింది. సంపద సృష్టిస్తూ విలువైన ఆస్తిని మహిళల చేతికి అందించింది. పేదల ఇళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 78,000 ఎకరాలకు పైగా భూమిని సేకరించింది. దీని కారణంగా 17,000కు పైగా కొత్తగా కాలనీలు రూపుదిద్దుకున్నాయి. 19 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఒకేసారి 100 ఇళ్ల నిర్మాణంతో ఆయా చోట్ల కొత్త గ్రామాలు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో పేదలకు సైతం చోటు ఉండాలని, సామాజిక న్యాయం చేయాలనే ఉద్దేశంతో R5 జోన్ను ప్రకటిస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఏమాత్రం గిట్టని చంద్రబాబు సర్కార్ పేదలపై కక్ష కట్టి తన తీరును మరోమారు చాటుకుంది. R5 జోన్లో పేదలకు జగన్ కేటాయించిన 50,000 పట్టాలను రద్దు చేసింది.